నిజాన్ని దాయొచ్చు లేదా నిజాన్ని రాయకపోవచ్చు. అబద్ధం సులభంగా అందంగా మీడియా సాక్షిగా సాగిపోతుంది. మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ, అట్లాగే ఇతరత్ర రకాలు నడుస్తుంది. కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రాజ్యసభ లోక్సభ వేదికగా కొన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ రాలేదు, రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, గత చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రిజిస్టర్ చేసుకున్నాయి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నోత్తరాలలో అడిగితే ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్లలో 2021-22 నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 17,09,850 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కేంద్ర ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా చెప్పారు. ఈ ప్రశ్న వేసింది వైఎస్ఆర్సీపీ ఎంపీ బేద మస్తానరావు. ఆ ప్రశ్నకి సమాధానంగా ఇది ఒక్క పత్రిక హైలైట్ చేయట్లేదు, తప్పుడు ప్రచారమే సాగిస్తున్నారు. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అసలు ఏమీ చేయలేదు, మేము చేసినప్పుడు చేశారు కానీ తర్వాత ఏం చేయలేదు అని విమర్శలు చేస్తూ వస్తున్నది. ఇప్పుడు మేము చేస్తామంటారు, 2026కి పూర్తయిపోతుంది. అక్కడ ఏం చేశారన్నది తెలిసినా కూడా అబ్బెబ్బే ఏం లేదన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తాజాగా రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా జూన్ 2024కే 31.04% పనులు పూర్తయినాయని చెప్పారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం రూపొందుతుందని, భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 2026 డిసెంబర్ కల్లా పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ జరిగినాయి, ఏమీ జరగలేదన్నటువంటి ప్రచారానికి ఇక్కడ సమాధానాలు. బట్ ఇది అదే పత్రికలు హైలైట్ చేయవు, ఇటు సాక్షి రాసుకునే ఎవడు పట్టించుకోడు.